రాఘవేంద్ర కాలనీ పక్కన 3500 మంది పేదవాళ్ళ భూములను లాక్కొని ఇల్లు ఇచ్చిన పట్టాలు, ప్రభుత్వం ఇచ్చిన భూమి పట్టాలు లాక్కొని అక్కడే గద్వాల్ మెడికల్ కాలేజ్ కట్టిరట. అసలు ఇంత జాగు ఉంది. ఆ చేనేత పార్క్లో కూడా 50 ఎకరాలు ఉంది. ఒకటే దగ్గర జాగు ఉంది. అవన్నీ పక్కన పెట్టి 3500 పట్టాలు, ఇంటి పట్టాలు ఎవరెవరికైతే ఇచ్చారో అవి లాక్కొని అక్కడ మెడికల్ కాలేజ్ కట్టిరు. అందులో ఏంది, మళ్ళీ అందరి పేర్లు రాసుకోలేదు. 500 మంది పేర్లు రాసుకున్నారు. వాళ్ళకి మేము అక్కడ ఇక్కడ ఇస్తామని చెప్పిరంట. కానీ అవి కూడా ఎక్కడ సంపూర్ణంగా ఇవ్వలేదు. ఇది చాలా అన్యాయం. అత్తగారు పట్టాలు ఇచ్చిరు, అల్లుడు గారు పట్టాలు లాగేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఎలక్షన్ రాగానే మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది. మళ్ళీ నేను ఆ పట్టాలు ఇప్పిస్తాను అత్తగారు అంటారు, మళ్ళీ అల్లుడు గారు ఉల్టా మాట్లాడతారు. అల్టీ ఇటు వేసి ఓట్లు వాళ్ళే వేసుకుందామని ప్లాన్ చేస్తారు. కానీ ఈసారి అట్లా కాకుండా ప్రజలు దయచేసి గద్వాల్ ప్రజలు మేల్కొనాలి. మేల్కొని ఈ యొక్క కుట్రను గమనించండి దయచేసి. కొత్త వారికి అవకాశం ఇవ్వండి నేను కోరుతున్నాను. ఈ 3500 ప్లాట్ల విషయంలో కూడా విరామం లేకుండా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.